నేను ఈ P1 P2లకు సంబంధించినటువంటి బుక్స్ కూడా చూశాను. మీరు చూస్తున్నంత సేపు బుక్స్ కూడా చూశాను. ఇంకా నాకు బాధ అనిపించింది ఏంటి, బుక్ చూస్తా ఇది చూస్తే బాధ అనిపించింది. ఈయన తీవ్రంగా వ్యతిరేకించి ఇతను రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడనే నేను మనస్ఫూర్తిగా నమ్మి ఈ రోజు కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోల మీద మనం బుక్కులు ఇస్తున్నామంటే చాలా దారుణమైన అంశం. ఈ బుక్కులు ఏమన్నామంటే తీసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి పొద్దున్న లేచి నేను ఏడా తిరుగుతున్నానని ఒక అరగంట సోషల్ మీడియాలో కనిపించలేదు అనుకోండి, మా ఆవిడ 10 సార్లు ఫోన్ చేస్తుంది. ఎక్కడ సోషల్ మీడియాలో ఫేస్బుక్లు లేవు, ఆడలే వీళ్ళు ఏడున్నావు అని అంటది. నేను ఫోన్ ఎత్తలేను కదా, నీ కష్టాలన్నీ వింటా ఉంటాను. ఇదైపోతే ఇంకో కష్టం ఉంటది, అదైపోతేనే ఇంకోరు వస్తారు కదా. అట్లా పొద్దునుంచి రాదు, పొద్దున 7 గంటలకు నేను నిద్ర లేచి జనాలతో కలవడం మొదలు పెడితే రాత్రి 11 అవుతుంది నాకు. అర్థమైందమ్మా? 11 మీరందరూ ఇండ్లు అయిపోయిన తర్వాత ఇండ్లకి వెళ్తే మీ ఆయనో మీ బాబు ఎవరో ఉంటారు కదా. మా ఆవిడ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ లో ఉంటుంది. అర్థమైందా? నా పిల్లలు ఎక్కడ ఉంటారు? ఎక్కడో చదువుతున్నారు, వేరే వేరే నగరాల్లో చదువుతా ఉన్నారు. ఫోన్లో తప్ప ఎప్పుడు కనీసం 2 నిమిషాలు మాట్లాడడం కూడా సాధ్యం కాదు. ఈ అంగన్వాడీ కేంద్రాలు భారతదేశం భవిష్యత్తుని నిర్ణయించేటువంటి కేంద్రాలని ప్రభుత్వాలు నమ్ముతా ఉన్నాయి. ఎందుకంటే మనం ఒకప్పుడు చూసేవాళ్ళం, భారతదేశంలో ఎక్కువ మంది చిన్న పిల్లలు సరైన పోషక పదార్థాలు లేకుండా చనిపోయేవాళ్ళు, చిన్న వయసులో చనిపోయేవాళ్ళు. చనిపోయే వాళ్ళ వయసు కూడా 6 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది భారతదేశంలో చనిపోయేవాళ్ళు. దాంతో ఏమైంది? చిన్నపిల్లలు పెరిగితేనే కదా మనం ముసలోళ్ళు అవుతూ ఉంటాం. చిన్నపిల్లలు పుట్టి వాళ్ళు పెరిగితే, ఆ జనాభా పెరిగితే కదా దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎక్కడైతే లోపం ఉందో దాన్నే సరిచేయాలన్న ఉద్దేశంతో ఈ ICDS ప్రాజెక్ట్ ని భారతదేశ ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది 2005లో. దీని ద్వారా వాళ్ళు ఫోకస్ పెట్టిందంతా ఒకటే, తల్లిదండ్రులు ఇవ్వలేకపోతా ఉన్నారు, సరైన ఆహారం ఇవ్వలేకపోతున్నారు బిడ్డలకి, వాళ్ళకు సరైన రక్షణ ఇవ్వలేకపోతా ఉన్నారు. అందువల్ల ఈ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి
వాళ్లకు సరైన భోజనం, పగలంతా కూడా సరైన భోజనం ఇచ్చి ఇంటికి కూడా భోజనాన్ని పంపించి మనం వాళ్ళని మన సంరక్షణలో పెట్టుకొని వాళ్ళని ఒక టీచర్ని పెట్టి అక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ భవిష్యత్తును కానీ తీర్చిదిద్దాలనే ఆలోచనతో మొదలైనటువంటి ఈ కేంద్రాలు ఇవన్నీ కూడా. ఇది చాలా గొప్ప ఆలోచన. కేంద్ర ప్రభుత్వం 100కు 100% డబ్బులు ఇచ్చేటువంటి పథకం ఇది. రాష్ట్ర ప్రభుత్వం కొంత అమలు చేస్తుంది కానీ బట్ ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. దీని ప్రధానమైనటువంటి లక్ష్యం కూడా క్లియర్ గా ఉంది. ఇక్కడ గర్భవతులు ఉంటారు, గర్భవతులకు మనం మానిటరింగ్ చేస్తాం. అలాగే డెలివరీ తర్వాత బాలింతలకి మనం కొంత ఆహారం ఇస్తాం, సరైన ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంది. పుట్టిన తర్వాత 3 సంవత్సరాల లోపు 6 సంవత్సరాల లోపు పిల్లల్ని భోజనం మంచిగా ఏర్పాటు చేస్తాం. దాంతో పాటుగా వాళ్ళకు చదువు చెప్పించే అవకాశం కూడా ఉంది అన్నది. దీని ద్వారా పిల్లల మరణాలు, భారతదేశంలో పిల్లల మరణాలు తగ్గుతాయని, పిల్లలకి పౌష్టికాహారం వస్తుందని, అలాగే స్కూలుకి వెళ్ళే వాళ్ళ శాతం పెరుగుతుందన్నది భారత ప్రభుత్వం ఆలోచన. వేల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడతా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున డబ్బులని కింద స్థాయిలో పంచడానికి మనం చూస్తా ఉన్నాం. మనం చూశాను కూడా, నేను కింద స్టోర్ రూమ్ లో కూడా చూశాను ఎంత స్టాక్ పెట్టి ఉన్నారు ఇక్కడ అని కూడా మనం చూస్తా ఉన్నాం. కొన్ని స్టాక్స్ నేరుగా మీ దగ్గరకు వస్తాయి, కొన్ని స్టాక్స్ ఇక్కడికి వస్తాయి. ఇది ఇంటికిచ్చే రేషన్తో పాటుగా 3 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 500 గ్రాముల నూనె, 5 లీటర్ల పాలు, 25 గుడ్లు మనము ప్రతి బాలింతకు కానీ లేదా గర్భవతికి కానీ ఇస్తా ఉన్నాం. అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల్లో వాళ్ళకి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి అత్యంత పోషక విలువలు కలిగిన బాలామృతం. మీరు చాలా తక్కువగా అనుకుంటారు, బాలామృతం కాస్ట్, దాంట్లో తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్ చాలా గొప్పది. ఇది మనం తింటే కూడా మంచిదే, చిన్నపిల్లలకి పెడుతున్నాం కానీ మనం తిన్నా మంచిదే. అటువంటిది 2.5 కేజీల బాలామృతాన్ని ఇస్తున్నాం, 25 గుడ్లు ఇస్తున్నాం, 2.5 లీటర్ల పాలు ఇస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి సపరేట్ గా వండి పెడతా ఉన్నాం. ఇది మనం ఇస్తున్నటువంటి. ఈ రకంగా ఆదోని నియోజకవర్గంలో 224 సెంటర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో 98, పట్టణంలో 126 సెంటర్లు నడుపుతా ఉన్నాం. మొత్తం కలిపి 224 మంది ఆశా వర్కర్లు, అంగన్వాడీ కేంద్ర అంగన్వాడీ కార్యకర్తలు ఆదోని ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు, నిరంతరం ఈ పనిలో ఉన్నారు. గర్భవతులు ఆదోనిలో 4200 మంది మేడం చెప్తా ఉన్నారు. అలాగే బాలింతలు 4100 మంది, పిల్లలు 9100 మంది కనపడుతున్నట్టుగా తెలుస్తోంది రికార్డు ప్రకారంగా. ఇక మీ సమస్యలు, ఎందుకంటే నేను ఇక్కడ నేను మీరు సమస్యలు చెప్తున్నాను తప్ప ఇక్కడి నుంచి అక్కడ దాకా చూస్తా ఉన్నాను. ఎంతమంది ఈ యాప్ ని నేరుగా కొట్టేయగల శక్తి ఉంది అని చూస్తా ఉన్నారు. కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళు అనుకోండి, చిన్నపిల్లడు కూడా మొబైల్లో యాప్ ని టపటపా కొట్టేస్తాడు. ఒక వయసు దాటిన పెద్దమ్మ లాంటి వాళ్ళు, గోడ కానుకొని కూర్చునేసిన వాళ్ళు కదా, ఇంకా వంగిపోతున్న వాళ్ళు యాప్లు ఎలా కొడతారు? ఇది ఒక ప్రశ్న కనబడతా ఉంది. మీరు చదువు కూడా 10వ తరగతి చదివి వచ్చిన వాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఇక మీకు ఇచ్చినటువంటి మొబైల్ 2G మొబైల్ ఇస్తే 5Gలో పని చేయమంటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఏమన్నా అంటే మీ మొబైల్లో చేసుకోండి అని చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చే జీతమేమో ఎంత, దాంట్లో 5G మొబైల్ యాడ్ నుంచి వస్తాయి అన్నది మీ ప్రశ్న. అది చాలా జెన్యూన్ ప్రశ్న ఇది.
ఎక్కడో మీ ఇంట్లో వాళ్ళు మీ భర్తలో పిల్లలో ఎవరన్నా కొనుక్కున్న మొబైల్ లాక్కొని వచ్చి మీరు చేయాల్సిందే తప్ప మీకు వచ్చే జీతంలో 5G మొబైల్ని కొని చేసే పరిస్థితి ఉండదు. అది 5G మొబైల్ ఏదైనా సరే 20-30 వేల రూపాయలు పడుతుంది. నాకు తెలిసి 20,000 రూపాయలు అయితే అవుతుంది. 20,000 రూపాయలు అంటే 2 నెలల జీతం మీకు. కాబట్టి ఇది కూడా కొంత ఇబ్బంది పరిస్థితి అని అంటారు. ఈ కేవైసీ 2 యాప్ల్లో చేయడం అన్నది చాలా కష్టము. ఒక యాప్ అంటే పర్లేదు, కానీ రెండిట్లో కూడా చేయాలంటే సమయం అంతా దానికే పోతే ఇంకా మేము పిల్లల్ని ఎప్పుడు పట్టించుకునేది, పని ఎప్పుడు చేసేది అని మీ ప్రశ్న. పోనీ అరాకొరా అన్ని కరెక్ట్ గా ఉంటే చేసేస్తాం, కానీ వాడు తెచ్చే డాక్యుమెంట్లే సరిగా లేకపోతే, వాడు తెచ్చే ఆధార్ కార్డు సరిగా లేకుండా, వాడి ఫోన్ నెంబర్ అప్డేటెడ్ కాకుండా ఉంటే అది కేవీసీలో ఎంటర్ కాదు. దానికి మేమెలా బాధ్యులు అవుతాం? ఆ ఎంటర్ కాకపోతే మాకు స్టాక్ రాదు. స్టాక్ రాకపోతే వీడు తిడుతున్నాడు, నువ్వు తినేసామంటున్నాడు, నేనెక్కడి నుంచి తెచ్చేది అని మీ బాధ. ఈ విషయాల్లో చాలా సీరియస్ అంశాలు. ఎందుకంటే రెండో చెప్తున్నా, నేను ఈ P1 P2లకు సంబంధించినటువంటి బుక్స్ కూడా చూశాను. మీరు చూస్తున్నంతసేపు బుక్స్ కూడా చూశాను. ఇంకా నాకు బాధ అనిపించింది ఏంటి, బుక్ చూస్తా ఇది చూస్తే బాధ అనిపించింది. ఈయన తీవ్రంగా వ్యతిరేకించి ఇతను రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడనే నేను మనస్ఫూర్తిగా నమ్మి ఈ రోజు కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోల మీద మనం బుక్కులు ఇస్తున్నామంటే చాలా దారుణమైన అంశం. ఈ బుక్కులు ఏమన్నామంటే తీసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఫోటో, ఈ పాట టెన్షన్ పడదు, నాకు కనిపించింది చెప్పానమ్మా. ఇప్పుడు బుక్కుల్లో ఎవరి ఫోటో ఉంది? చాలా సంతోషం ఏంటంటే, ఒకప్పుడు మేమే టీవీల్లో కూర్చొని, నేను టీవీలో కనబడతాను ఎప్పుడన్నా, మీరు గమనించారా లేదు? టీవీలో చూస్తాను, సోషల్ మీడియాలో ఎక్కడ కనబడితే అక్కడ ఈయన ఫోటోలు వేసుకొని, చివరికి పట్టాపాస్ పుస్తకాలు, ఈ బుక్కులు సరే, పట్టాపాస్ పుస్తకాలు, చివరికి రాళ్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుని ఊరేగినాడు. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడు అని నేను నమ్మిన వాడిని, తీవ్రంగా వ్యతిరేకించిన వాడిని ఈ రకమైన ఆలోచన విధానాన్ని. ఆయన ఫోటోలు ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజు ఇచ్చే బుక్కుల్లో దేంట్లో కూడా ఎవరి ఫోటో పెట్టకుండా వేయాలని అనుకున్నారు. అది జరుగుతున్నట్టుగా కొత్త స్టాక్ లో ఉంటది. ఏదేమైనా సరే ఈ బుక్కులు చాలా నాలెడ్జ్ ఉన్న బుక్కులు ఇవి. వీటిని చెప్పడానికి కూడా సమయం లేదండి, మేము ఎన్ని చెప్పాలనుకుంటున్నాం పిల్లలకి, కానీ చెప్పడానికి సమయం లేదు అని మీరు అంటా ఉన్నారు. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నామండి, ఆరోగ్యం దెబ్బతింటది అని మీరు బాధపడతా ఉన్నారు. ఇది కూడా చాలా వాస్తవం. ఆరోగ్యాన్ని దెబ్బతింటే మళ్ళీ పోనీ మీరేమన్నా సరే విపరీతమైన డబ్బులు ఇచ్చేస్తున్నారా మాకు? మీరు ఇచ్చే డబ్బులు 11,500 రూపాయలు, చేయించుకునే పని 50,000 రూపాయలు పని చేయించుకుంటున్నారు. మాకు 50,000 రూపాయలు కూడా డబ్బులు వద్దు, మాకు 26,000 రూపాయలు డబ్బులు ఇస్తే చాలు, మీరు ఎంత పని చెప్పినా చేస్తాము అన్నది మీ ఆలోచన. పోనీ 11,000 రూపాయలతో మేము ఎరగేసింది ఏమీ లేదు, ఎలగబెట్టింది ఏమీ లేదు. పోనీ మాకు తల్లికి వందనమో, లేకపోతే మిగతా వాళ్ళకి ఎలాగా మహిళలకు పథకాలు వస్తా ఉన్నాయో ఆ పథకాలు మాకిప్పిస్తే అయినా ఈ జీతంతో సర్దుకుంటాం. అది కూడా లేకుండా 11,500తో కుటుంబాన్ని ఎలా గడపాలా అన్నది మీరు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. ప్రభుత్వ పథకాలు అమలు చేయండి, మాకు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే కనీస వేతనం ఇవ్వండి, గుర్తించకపోతే మాకు సంక్షేమ పథకాలు ఇవ్వండి అనేది మీ డిమాండ్. బాగా చెప్పానా? నేను ఎప్పుడు బాగా చెప్తా.
బాగా చెప్తాను కాబట్టి నన్ను ఎమ్మెల్యే చేశారు మీరంతా. సరే, దీంతో పాటుగా నిందలు మోస్తా ఉన్నాం. ఈ నిందలన్నీ కూడా భరించడం మా వల్ల కాదు, దీంతో మా ఉద్యోగమే వద్దనిపిస్తుంది. కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే 100 మంది చనిపోయినారు, ఇది చాలా దారుణము అని చెప్తా ఉన్నారు. మీరు చెప్పేది ఇక్కడ కాదండి, మీరు శాసనసభలో చెప్పండి అని అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా అమ్మా, ఎందుకంటే మీ అందరి గొంతుకగా మీలాంటి ఆడబిడ్డల రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది గొంతుకగా తప్పనిసరిగా వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ప్రభుత్వం ఏమంటదో మనం ఆలోచన చేద్దాం. ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, కింద ఏం జరుగుతుంది. నేనైతే నిర్మోహమాటంగా అసెంబ్లీలో చెప్తూ ఉంటాను, మీరు చూసారు ఎప్పుడన్నా? నాకు మొహమాటం అంటూ ఏమీ ఉండదు. ప్రజల సమస్యలని, మీ సమస్యలని మీలాంటి వాళ్ళు ఎవరు ఆదోనిలో చెప్పినా, ఏ ఊర్లో చెప్పినా దాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి చెప్పడం అన్నది నాకున్నటువంటి అలవాటు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా చెబుతాను. ఎందుకంటే గత ప్రభుత్వంతో 42 రోజులు సమ్మె చేసి చాలా బాధపడిస్తున్నాం. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఆట్లాడించారు. అప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కన్నా మాకు సంతోషం ఏంటంటే చేస్తారు, 26,000 రూపాయల జీతం చేస్తారని నమ్మకంతోనే ఇప్పుడు ఇంకా బతుకున్నారు. నెక్స్ట్ ఈ 3 ఏళ్ళు కూడా కలిసిపోతే చనిపోయే వాళ్ళు ఎక్కువ. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే వాళ్ళు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జరుగుతున్నప్పుడు 2023-24 సందర్భంలో విజయవాడలో వచ్చి రోడ్ల మీద కూర్చున్నది నాకు ఇంకా బాగా గుర్తుందమ్మా. మిమ్మల్ని వాటర్ క్యాన్లు పెట్టి నీళ్లు పోసారు, మిమ్మల్ని అందరినీ అరెస్టులు చేశారు. ట్రైన్లో దొరికితే ట్రైన్లో దొరికినట్టుగా, బస్సుల్లో దొరికితే బస్సుల్లో దొరికినట్టుగా వెనక్కు పంపించినారు. ఇక్కడికి ఇళ్ల దగ్గరకు వచ్చి అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా నా కళ్ళ ముందు కట్టినట్టుగా ఇప్పటికీ నాకు గుర్తున్నాయమ్మా. అందువల్లనే మీరు సమ్మె చేస్తున్న సందర్భంలో కూటమి ప్రభుత్వ నాయకులందరూ వచ్చి మీ సమస్యలు తీరుస్తామని వాగ్దానం చేశారు. కానీ సంవత్సరం దాటింది, ఇంకా ఫలితం కనిపించట్లేదు అన్నది మీ వాదన. సంవత్సరం రాగానే మాకు కావాల్సింది మా పరిస్థితి జీతము వేతనము, మా శ్రమ పథకం జీతం ఇస్తే సాగుతాం. మాకు ఈ సంక్షేమ పథకాలు అనేది వద్దు. దయచేసి రెక్వెస్ట్ చేస్తాము, ఈ ఆపరేషన్ రద్దు చేసినప్పుడు ఎమ్మెల్యే గారికి పాలన చేయడం అక్క, నీ పేరేమి? వెంకట వెంకటమ్మ. ఆ P1 P2 జరగాలంటే మనకు గర్భవతులు లబ్ధిదారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఉండకూడదు. అలాగైతే మేము తీసుకుని చెప్పగలం. అంటే ఎక్కువ మనకి ఎవరికైనా అప్పచెప్పి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. రేషన్ షాప్ వాళ్ళు ఉన్నారు, పొదుపు మహిళలు ఉన్నారు, ఎవరికైనా అప్పచెప్పండి. వాళ్ళు ఏమన్నా చేయండి, మేము తీసుకుని పేద పనిచేస్తా, మాకు జీతాలు పెడితే చాలు. మీ పేరమ్మా? ఏమా ఏమన్నావు? ఏమన్నది?
గుర్తించారని చెప్తున్నారు కదా కాదా? ఇప్పుడు మీ ప్రాబ్లం కూడా అదే కదా, మా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం అంటారా, గుర్తించలేరు అంటారా? మేమైతే సాఫ్ట్వేర్ అయితే చేయలేదు. దయచేసి మీకు రిక్వెస్ట్ మేము మాకు జీతాలు పెంచండి, పని చేస్తాం. ఒకటే తీసుకురామని చెప్పండి, ఒకే కూడా పని చేస్తాం, చెయ్యమని మాత్రం చెప్పండి, పని చేస్తాం. దయచేసి రిక్వెస్ట్. ఇంకొక విషయం సార్, ఇంత సమస్యతో మేము కొత్తగా అవుతుంటే మళ్ళీ కొత్తగా మన సెక్టార్ మీటింగ్ లో డిఎంసీ వెళ్ళి మళ్ళీ దానికి కేవైసీ చేసి డబ్బులు మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు పాలించారు డెలివరీ హాస్పిటల్స్ అది ఎవరు చేయాలి? ఆశా వర్కర్లు చేయాలి. ఇదేంటిది మీరా? అలాగే మీరమ్మా అయిపోయిందా? కుటుంబం జరగడం కోసం చేసినట్టు ఆ కుటుంబం జరగడానికి ఇచ్చే జీతంలోన సెల్లు రీఛార్జ్ చేసుకోవడము, గ్యాస్ బిల్లు తెచ్చుకోవడము, వంట ఖర్చులు చేసుకోవడము, కోల్డ్రింక్స్లో ఖర్చు చేసుకోవడం, ఇవన్నీ ఒక సమస్య అయితే అనారోగ్యాలు పాలైపోయి నిన్న మొన్న ఒక వర్కర్ కూడా రిజైన్ చేయడం జరిగింది సార్. మేము ఎంత తిన్నారో వాళ్ళకి టెన్షన్స్ కూడా అవుతున్నారు సార్ ఎక్కువ. మరి తర్వాత మేము ఏదో ఇబ్బందులు కూడా ఇవన్నీ పనులు చేసుకుంటుంటే మన పార్టీ వాళ్ళు వచ్చేసి మీరు ఏం పెడుతున్నారో ఎక్కడ పెడుతున్నారో మేము ఎమ్మెల్యే చెప్తాము, కౌన్సిలర్ చెప్తాము, అక్కడ బెదిరింపులు చాలా వచ్చినాయి సార్. దీనికి చాలా సతమత పెట్టి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు సార్. అదొకటి నాయకులకి ఎవరైనా వచ్చే ఒకటి మీకు ఒక సలహా ఇస్తాను అక్క. మీరు అక్క జానకక్క ఒక్క నిమిషం నేను కూడా చెప్తాను. అది మీకు మీ అందరికీ ఒక సలహా ఇస్తాను. నిద్ర లేసి నిద్రపోయే లోపల నన్ను సతాయించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, మిమ్మల్ని సతాయించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? సరే అలాగే పొద్దున్నే చెల్లు చూడకూడదు అనేది ఒకటి ఆరోగ్యపరంగా సార్. మేము రాత్రి పని చేస్తే నా మొదటి చెల్లితో పని చేస్తాం, నాతో పని చేస్తాం. మీతోనే పని చేస్తారని చెప్పాలి నువ్వు గట్టిగా. ఎప్పుడు చెల్లేనా మా పరిస్థితి ఏంటంటే జీతం పడదు, మన వర్క్ చేయలేకపోతే ఇబ్బంది ఉంది అంటే ఏమి మీ మేడంతో నేను మాట్లాడతాను. అక్కడ మాట్లాడినాం అనుకో ఏ బాధ అడుగుతా. ఇక్కడ వచ్చినారనుకోండి మా అక్కడ చెప్తే మా మేడం వరకు నేను పంపించగలమా? అన్ని ఒత్తిళ్లకు గురవుతున్నాం సార్, కుటుంబంగా గురవుతున్నాం. బాబు కూడా స్కూల్కి పోయేటంతా మేము అన్ని చేసి పంపించాలంటే పొయ్యి ఏమైనా పెట్టింటాము. సూపర్వైజర్ కావాల్సి తొందర ఎక్కలేకపోతే ఎంతసేపు ఫోన్ ఎక్కలేకుండా ఉండేది ఇది కూడా ఫోన్ ఎక్కలేకపోయినా ప్రాబ్లం, తీసుకోలేకపోయినా ప్రాబ్లం, దానికి స్పందించలేకపోయినా ప్రాబ్లం. అక్క వరలక్ష్మి అక్క, ఓ వరలక్ష్మి అక్క నువ్వు కూర్చోచ్చు చెప్తా. ఓ అక్క నువ్వు కూర్చో. జానకక్క నువ్వు కూడా కూర్చోవాలి. నువ్వు ఇప్పుడు మీరన్నీ చెప్పారు కదా, నా కష్టం చెప్తాను కదండి మీరు. వినాలి. మీ కష్టాలు గంట విన్నప్పుడు నా కష్టం మీరు వింటారా వినరా చెప్పండి. న్యాయమా ఇది? మీ కష్టాలే చెప్తూ పోతే నా కష్టం ఏది దేవుడు అంతేనా? అక్క చెప్పింది కదా. ఇప్పుడు పొద్దున్న లేచి నేనేలా తిరుగుతున్నానని ఒక అరగంట సోషల్ మీడియాలో కనిపించలేదు అనుకోండి, మా ఆవిడ 10 సార్లు ఫోన్ చేస్తుంది.
ఎక్కడ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లేవు, ఆడలే వీళ్ళు ఏడున్నావు అని అంటది. నేను ఫోన్ ఎత్తలేను కదా, నీ కష్టాలన్నీ వింటా ఉంటాను. ఇది అయిపోతే ఇంకో కష్టం ఉంటది, అది అయిపోతేనే ఇంకోరు వస్తారు కదా. అట్లా పొద్దునుంచి రాదు, పొద్దున 7 గంటలకు నేను నిద్ర లేచి జనాలతో కలవడం మొదలు పెడితే రాత్రి 11 అవుతుంది నాకు. అర్థమైందమ్మా? 11 మీరందరూ ఇండ్లు అయిపోయిన తర్వాత ఇండ్లకి వెళ్తే మీ ఆయనో మీ బాబు ఎవరో ఉంటారు కదా. మా ఆవిడ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ లో ఉంటుంది. అర్థమైందా? నా పిల్లలు ఎక్కడ ఉంటారు? ఎక్కడో చదువుతున్నారు, వేరే వేరే నగరాల్లో చదువుతా ఉన్నారు. ఫోన్లో తప్ప ఎప్పుడు కనీసం 2 నిమిషాలు మాట్లాడడం కూడా సాధ్యం కాదు. అంతెందుకు, ఇంటికి వెళ్తే మీ ఆయనకి నువ్వు భోజనం పెడతా ఉన్నారు. నాకెవరు పెడతారు? మా ఇంట్లో పనివాళ్ళు పిల్లలు ఎవరో పాపం అయ్యో పాపం సార్ లేటుగా వచ్చినాడైనా సరే, వాడు లేట్ అయితే వాడికి కుటుంబం ఉంటది కదా, ఆ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. నేనే పెట్టుకొని నేనే తినాలా. అర్థమైందమ్మా? నేను ఎప్పుడు పోతాను ఇంటికి? అవకాశం ఉంటే ఆదివారం మా ఇంటికి పోతాను. ఎందుకంటే మా ఆవిడ వ్యాపారం చేస్తేనే, వ్యాపారం అంటే నా హాస్పిటల్ ఉన్నాయి కదా, నాకు ఒక 130 హాస్పిటల్ ఉన్నాయి. ఆ హాస్పిటల్లో ఆమెన్ని చూసుకొని ఆ వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే మా ఇంట్లో పోవా. లేకపోతే నేను ఎమ్మెల్యే కాదు, ఈ ఖర్చులను ఎవరు భరిస్తారు? నేను రాజకీయం చేసే ఖర్చు అంతా కూడా వినాలే. అక్క ఎంతసేపు నువ్వే అరుస్తూ ఉంటే కూడా కరెక్ట్ కాదు కదా. ఎంతసేపు నువ్వే అరుస్తుంటే ఎలా? చెప్తాను. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని నష్టాలు వచ్చినా ప్రజల కోసం మీకోసం నిలబడి ఇక్కడే రాత్రి పగలు పని చేస్తా ఉన్నాను. రెండవది, ఇంత చేసినా సరే మీరు నాకు బీపీ లేదు, షుగర్ లేదు. మరి మీకు ఎట్లా వస్తుంది షుగర్, బీపీ? అంటే నేను మీకు చెప్పేది ఏమిటంటే, పనిని పనిగానే చూడండి. నన్ను సతాయించే వాళ్ళతో పోల్చుకుంటే నాకు ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉంటాయి, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న వాళ్ళు విమర్శిస్తా ఉంటారు, తిడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. అయినప్పటికీ కూడా దాన్ని మనసుకు తీసుకోవడానికి వీల్లేదు. అదొక పనిలాగా చేసుకుని పోతూ ఉండాలి, సరదాగా నవ్వుకుంటూనే ఉండాలి. అంతే తప్ప నేను అక్కలుగా చెల్లెళ్ళుగా మీకిచ్చే సలహా ఏంటంటే, ఆ పనిని ఒత్తిడి తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పడానికి మాత్రమే ఇవన్నీ చెప్పాను తప్ప నా కష్టాలు మీతో చెప్పుకోవాలని కాదు. చెప్పుకున్న ఆదోని ప్రజలతో నా కష్టాలని పంచుకోవడం నాకు ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు కూడా వెనుకాడే పరిస్థితి ఉండదు అని చెప్తా. దయచేసి ఒత్తిడి తీసుకోవద్దండి. ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉంటాయి, ఇవన్నీ మా ఇంట్లో కూడా ఉంటాయి. మీరు ఆడవాళ్లే, మా ఇంట్లో కూడా ఆడవాళ్లే ఉంటారు, వాళ్ళు ఇదే రకంగా ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా పైకి తీసుకెళ్లి మీ వైపు నుంచి పోట్లాడే బాధ్యత నాది. ఎందుకు? మీరందరూ కూడా దగ్గరుండి నాకు ఓట్లు వేశారు, దగ్గర ఉండి ఓట్లు వేయించినారు. ఒక్కొక్కరు 1000 ఓట్లు వేయిస్తేనే నేను ఎమ్మెల్యే అయినా, లేకపోతే నేను ఎమ్మెల్యేగా ఉండేవాడిని కాదు. ఎక్కడో ఉన్నవాడిని ఆదోనిలో వచ్చి నిలబడితే 28 రోజుల్లో మీరందరూ కలిసి తలా ఒక చెయ్యేసి నన్ను ఎమ్మెల్యే చేశారు. కాబట్టి ఇది నా బాధ్యత. మీ వైపు నుంచి పోట్లాడడం అన్నది, మీ కష్టాలని ప్రభుత్వం దగ్గర చెప్పడం అన్నది, అక్కడ ఏదో రకంగా ఒప్పించడం అన్నది నేను బాధ్యతగానే అనుకుంటాను. కాబట్టి దాంట్లో నుంచి ఎప్పుడు పక్కకు జరగను. 100కు 100% మీ గురించి అసెంబ్లీలో మాట్లాడతా, మంత్రితో మాట్లాడతా, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతాను. మీ వైపు నుంచి నేను కూడా పోరాటం చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను. ఇకపోతే ఈ బిల్డింగ్ లోకి వస్తే నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఏంటంటే, ఈ బిల్డింగ్ పరిస్థితి. ఇది హెడ్ ఆఫీసు, ఆదోనిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఇది హెడ్ ఆఫీస్. ఇది ICDS ప్రాంతీయ కార్యాలయం, అంతే కదమ్మా? ఏమ్మా? ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్. దీని రాగానే మామూలుగా ఫ్లోర్ చదునుగా ఉంటది. ఈ ఒక్క బిల్డింగ్ లో మాత్రమే గుంటలు మెట్టలుగా ఉంది. ఇదేంట్రా చదువులుగా ఉండాలి కదా, గుంటలు మెట్టలు ఉంది ఏంటి అని చూస్తే, సరే ఇది అలాగే ఉందని చెప్పాను. ఆ అక్క చెప్తుంది, మొన్న దాంట్లో నుంచి ఆ గుంతలో నుంచి పాము వచ్చిందండి బయటికి అని చెప్తా ఉంది. సో అంటే ఇది నేను అడిగాను, ఎప్పుడు కట్టారు, ఏం కట్టారంటే ఆశ్చర్యం మీకు కనిపిస్తుంది. ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకుంటే
లేదా ఏదన్నా మనం గుడిసె వేసుకోండి, ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకోండి, లేకపోతే ఒక చిన్న స్లాబ్ వేసుకున్న ఇల్లు కట్టుకున్నా సరే 20-30 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు, తర్వాతనే రిపేర్లు ఉంటాయి దానికి. ఆశ్చర్యం ఏంటంటే ఈ బిల్డింగ్ 2022లో కట్టారు, 21, 22, 23లో కట్టేవారు. కట్టి పట్టున 4 ఏళ్లు కాల. 4 ఏళ్లకే ఎక్కడ చూసినా, మీరు అక్కడ చూడండి, ప్యాచ్లు పెయింటింగ్లు కనబడతా ఉన్నాయి. అక్కడ చూస్తే మీరు అక్కడ చూడండి, ఇప్పటికే 4 ఏళ్లలో ఇప్పటి బాగా నెర్రెబట్టి బాగా గోడలు చీలిపోయినాయి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా గుంటలో మెట్టలై ఫ్లోరింగ్ లేచిపోతా ఉంది. ఇంక కిటికీలు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంది. ఈ బిల్డింగ్ ని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎవరు కాంట్రాక్టర్ అంటే ఆ వైఎస్ఆర్సిపిలో అప్పటి ఎమ్మెల్యే దగ్గర స్నేహితుడు కట్టాడండి ఈ బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు. అన్ని దుర్మార్గాలు చేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోవడం ఎంత మంచిదైంది. దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి. దీన్ని రిపేర్ చేయాలంటే ఈ బిల్డింగ్ కట్టినంత డబ్బులు మళ్ళీ అవుతాయి. పైన ఏమంటారు, ఏమయ్యా 3 ఏళ్ళు కట్టలేదు, 4 ఏళ్ళు అవ్వలేదు, ఆ బిల్డింగ్ కట్టి మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు అని నన్ను అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే భయానకమైన పరిస్థితులు. తప్పనిసరిగా ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ మీద వెంటనే విచారణ చేయించమని ప్రభుత్వానికి లేఖ రాస్తాను. ఆ కాంట్రాక్టర్ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నామా. దాంతో పాటుగా మీరందరూ కూడా ఈ రోజులో ఒక పని మీద కలిసాం, ఆ స్టవ్లు ఇస్తున్నాం అనే పని మీద కలిసాం. కలవడం మంచిదైంది, ఎందుకంటే అప్పుడప్పుడు కలిసి మన భావాలని పంచుకుంటే మీ సమస్యలు నాకు, నా సమస్యలు మీకు తెలుస్తాయి అనే ఉద్దేశంతో కలవడం మంచిదే అయింది. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్యల మీద ప్రతి 6 నెలలకు ఒకసారి కలిసి రివ్యూ చేసుకున్నాం. ఈ కేవైసీ విషయంలో 2 యాప్ల విషయంలో మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి యాప్ల సమస్యను నేను ఈ రోజే పైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ లేదు, అసెంబ్లీ రావాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. కాబట్టి ఫోన్లో మాట్లాడి సమాచారం తీసుకుంటాను. ఇక్కడ మా వాళ్ళు కష్టపడుతున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ రకంగానే కష్టపడుతూ ఉంటారు కదా. ఇది ఏమిటి అనే సమాచారం తెలుసుకుని మేడం గారికి తెలియజేస్తాను, లేదా వీళ్ళు ఎవరైతే లీడర్స్ ఎవరన్నా నా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేస్తాను. ఎవరైతే లీడర్స్ మాట్లాడినారో ఈ వరలక్ష్మి గారు కానీ, లేదా వెంకటమ్మ గారు కానీ, జానకి గారు కానీ, రేణుక గారు కానీ, వీళ్ళు లీడర్స్ కూడా, యూనియన్ లీడర్స్ మీరేనమ్మా? మీరు రూరల్ నుంచి మీరమ్మా? అర్బన్ నుంచి జానకమ్మ. మీరు రేణుకమ్మ? మీరు నలుగురు ఉన్నారుగా, మీరు నలుగురు ఫోన్ నెంబర్లు నాకు రాసియండి అమ్మా. నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. వెరీ గుడ్. రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సంతోషం, మంచిదమ్మా, చేయండి. ఎందుకంటే ఆధ్వర్యంలో లీడర్లు కూడా కావాలి మాకు కదా. మహిళా లీడర్లు బాగా చేస్తారంటే సంతోషమే కదా. ఇవన్నీ కూడా మీకు ఇంటిమేట్ చేస్తాను. అలాగేమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న రీసెంట్గా వాళ్ళు కనిపించలే. స్కూల్ ఉంది, చిన్నపిల్లలు పోయి దానిపైన కూర్చొని ఆడుకుంటున్నారు. వాళ్ళకు రియలైజేషన్ అనేది చేస్తారు. అవును, ఇంతమంది చెప్తున్నారు కదా చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయనేది ఏమాత్రం. ఏ పోలీస్ స్టేషన్? కాకపోతే ఏమి యాక్షన్గా ఏం వేరే సార్ పంపించారు, వాళ్ళు కూడా సర్వే చేసి చెప్తామని ఇప్పటిదాకా అసలు ఎవరన్నా ఒకరిని చెప్తారు పంపించండి. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో
అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.